హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మరో డైలీ వ్లాగ్తో మేము ముందుకు వచ్చాను. ముందుగా అయితే పిల్లలకి వంట అయితే చేయాలి కదండి. టిఫిన్ కోసం పూరి అయితే చేద్దాం అనుకుంటున్నాను. అందులో కర్రీ వచ్చేసి టమాటా పప్పు చేస్తున్నానండి. టీ కూడా పెట్టేశానండి. పూరి పిండి అయితే రెడీ చేసి పక్కన పెట్టేశాను. ఇది ఒక 10 minutes పక్కన పెట్టేశానండి. నెక్స్ట్ వచ్చేసి టమాటా పప్పు చేయడం కోసం రెడీ చేస్తున్నాను. పప్పు అయితే కడిగేశానండి. దాంట్లో టమాటాస్, ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇంక ఇక్కడ వచ్చేసి కప్స్ అయితే చూపిస్తున్నాను కదండి. ఇది వచ్చేసి ఒక్కో సెట్ వచ్చేసి 45 రూపీస్ పడిందండి. ఇది వచ్చేసి చార్మినార్లో షాపింగ్ చేసి 12 కప్స్ వచ్చేసి 90 రూపీస్ పడిందండి. చాలా బాగుంది క్వాలిటీ అయితే. డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయిందండి, 3 అయిపోయింది. మా పిల్లలు వచ్చే టైం అయితే అయిందండి. వాళ్ళకి స్నాక్స్ వాటర్ మిల్న్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఇంకా వాటర్ మిల్న్ రాగానే వాటర్ మిల్న్ అయితే కట్ చేసి పెట్టానండి. చాలా టేస్టీగా ఉంది, చాలా స్వీట్గా కూడా ఉంది. చాలా బాగా తిన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఈవినింగ్ అయితే కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అండి. ఇవి కూడా సంతలో తీసుకొచ్చాను. కేజీ వచ్చేసి 80 రూపీస్ అంటండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి.
ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. తర్వాత అయితే 6 అయిపోయిందండి. పిల్లల్ని ట్యూషన్కి అయితే పంపించేసి మా ఇంటి దగ్గర అయితే సంత అయితే పెడతారండి. కూరగాయలు అయితే ఉన్నాయండి. ఫ్రూట్స్ తీసుకొద్దామని వెళ్ళాను. ఫ్రూట్స్ కూడా చాలా బాగున్నాయండి. బత్తాయి వచ్చేసేసి 100 రూపీస్కి 6 అన్నారండి. బత్తాయి అయితే ఒక 150 రూపీస్ అండి. యాపిల్స్ కూడా అంతేనండి. యాపిల్స్ వచ్చేసి 150 రూపీస్ తీసుకున్నాను. చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీ దగ్గర కూడా కాస్ట్ ఇంతే ఉన్నాయో ఎక్కువ ఉన్నాయో ఒకసారి అయితే చెప్పండి. అలానే మ్యాంగోస్ కూడా ఉన్నాయండి. మ్యాంగోస్ వచ్చేసి కేజీ 140 రూపీస్ అంటండి. అవి కూడా చాలా స్వీట్గా ఉన్నాయి. లాస్ట్ టైం అయితే తెచ్చాను, బాగున్నాయని ఈసారి కూడా తీసుకున్నానండి. కేజీ వచ్చేసి 140 అండి. 3.5 కేజెస్ తీసుకున్నాను. చాలా టేస్ట్గా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.